హిందువులు పార్వతీదేవిని ఆరాధించే దేవాలయాలలో పురాణ గాథలు, ఆచారాల పరంగా ప్రాధాన్యత సంతరించుకున్న కొన్ని ప్రాంతాలను శక్తిపీఠాలు అంటారు. ఈ శక్తిపీఠాలు ఏవి, ఎన్ని అనే విషయాన్ని ఒక్కొక్కరు ఒక్కో విధంగా చెబుతారు. కొంతమంది 18 అని, 51 అని, మరికొందరైతే 52 అని, 108 అని ఎవరికి తోచింది వారు చెబుతారు. అయితే ఎవరిని చెప్పినా 18 ప్రధానమైన శక్తిపీఠాలను అష్టాదశ శక్తిపీఠాలు అంటారన్నది సత్యం. యావత్ సృష్టికి మూలం అమ్మవారు. త్రిమూర్తుల్ని సైతం తన ఉగ్రరూపంతో భయపెట్టగల శక్తి స్వరూపిణి. ఈ లోకాన్ని సృష్టించాలన్నా, అంతం చేయాలన్నా ఆమెకే సాధ్యం. అంతటి మహిమగల అమ్మవారు శక్తి స్వరూపిణిగా వెలిసిన క్షేత్రం కామాఖ్యాదేవి మందిరం. సుప్రసిద్ధమైన అష్టాదశ శక్తిపీఠాల్లో అత్యంత శక్తివంతమైనదిగా విరాజిల్లుతోంది ఈ క్షేత్రం. మహిమాన్విత శక్తి స్వరూపిణి అయిన అమ్మవారు నీలాచల్ పర్వత శ్రేణి అస్సాం రాష్ట్రంలోని బ్రహ్మపుత్ర నది ఒడ్డున గౌహతికి సమీపంలో వెలసింది. ఈ అమ్మవారిని కామాఖ్య అని, కామరూపిణి అని పిలుస్తారు. ఈ శక్తిపీఠం చాలా మహిమగల పుణ్యక్షేత్రమని భక్తుల విశ్వాసం. ఈ క్షేత్రంలోని పూజకు ఓ ప్రత్యేకత ఉంది. ఈ ఆలయంలో అమ్మవారికి సంబంధించి ఎలాంటి విగ్రహారాధన జరగదు. ప్రతి జీవి పుట్టుకకు కారణమైన జననాంగాన్ని ఇక్కడ పూజిస్తారు. సతీదేవి యోని భాగం ఇక్కడ పడినందున ఈ ప్రదేశం కామాఖ్య ఆలయంగా ప్రసిద్ధి చెందింది. కామాఖ్య దేవాలయం శివుడు, సతీదేవిల శృంగారభరితమైన ప్రదేశమని కొందరు భక్తులు విశ్వసిస్తారు. అందుకే ఆ ప్రాంతానికి కామాఖ్య అని పేరు పెట్టారు. కామాఖ్యాదేవి రక్తస్రావం దేవతగా ప్రసిద్ధి చెందింది. ఈ రాతిలోని కామాఖ్యాదేవి నివాసం ఉంటుందని చెబుతారు. ఈ శిలారూపంపై తెల్లని వస్త్రం కప్పి ఉంటుంది. ఇక్కడ విశేషమేంటంటే, మానవ స్త్రీల మాదిరిగానే కామాఖ్యాదేవికి నెలలో 3 రోజులు ఋతుస్రావం తంతు ఉంటుంది. ఈ రోజుల్లో యోనిశిల నుండి ఎర్రని స్రావం వెలువడుతుంది. ఈ ఎర్రని స్రావం శక్తిపీఠం ముందున్న సౌభాగ్యం కుండంలోని నీరుగా చెబుతారు. మృగశిర నక్షత్రం 3వ పాదంతో మొదలుపెట్టి ఆరుద్ర నక్షత్రంలో మొదటి పాదం వరకు అమ్మవారి ఋతుస్రావం జరిగే ప్రత్యేక రోజులు. ఈ 3 రోజులు ఆలయం మూసి ఉంచుతారు. ఆ సమయంలో అక్కడకు వెళ్లటానికి చాలామంది భయపడతారు. 4వ రోజు పెద్ద ఎత్తులో ఉత్సవం నిర్వహించి గుడి తలుపులు తెరుస్తారు. అంతకు ముందే చాలామంది భక్తులు అమ్మవారి శిలపై ఉంచమని వస్త్రాలను సమర్పిస్తారు. ఆ వస్త్రాలను అర్చకులు పార్వతీకుండంలో ఉతికి ఆరబెట్టి వాటిని వేలం పద్ధతిలో విక్రయిస్తారు. ఆ వస్త్రాలు కొనుగోలు చేసేందుకు భక్తులు పోటీ పడతారు. ఇది దగ్గర ఉంటే వారికి ఋతుస్రావ దోషాలు, రజస్వలాయన సందర్భంలోని దోషాలేవి అంటవని భక్తుల విశ్వాసం. దేవీ భాగవతంలో ఈ ప్రత్యేక రోజుల గురించి ప్రస్తావన స్పష్టంగా ఉంది. అమ్మవారి ఆలయం ముందే ఒక పుష్కరిణి కనిపిస్తుంది. ఇది ఎంతో శక్తివంతమైందని భక్తుల విశ్వాసం. దీన్ని ఇంద్రాది దేవతలు నిర్మించారని చెబుతారు. ఈ గుండానికి ప్రదక్షిణం చేస్తే భూప్రదక్షిణ చేసినంత ఫలం వస్తుందని భక్తుల భావన. ఇందులో నీరు ఎరుపు రంగులో ఉంటుంది. దీన్ని సౌభాగ్యకుండం, పాతక వినాశక కుండం అని పిలుస్తారు. అమ్మవారి యోని శ్రావిత పవిత్ర జలాలతో పునీతమైన ఈ కుండంలో స్నానం చేస్తే ఎంతటి మహాపాతకమైనా నశిస్తుందని, బ్రహ్మహత్యాపాతకమైన నివారణ అవుతుందని విశ్వాసం. దేవాలయానికి కొద్దిగా వెనుక భాగంలో మరో కుండం ఉంది. ఇది పార్వతీకుండం. ముందు కుండంలో స్నానం చేసిన భక్తులంతా ఈ పార్వతీకుండంలో కూడా స్నానం చేసి దర్శనానికి వెళతారు. అంటే సౌభాగ్యకుండంలో స్నానం చేసిన భక్తులు ఆలయంలోని యోని శిలారూపాన్ని తాకి నమస్కరించుకుంటారు. అక్కడి యోని శ్రావిత జలాన్ని తీర్థంగా సేవిస్తారు. ఈ కారణంగా ఆలయం వెనుక ఉన్న పార్వతీకుండంలో మరోసారి తలస్నానం చేస్తే మంచిదని ఇక్కడి పూజారులు చెబుతారు. ఇక్కడ 3 ప్రధాన రూపాల్లో ఈ తల్లి దర్శనమిస్తుంది. అరాచకవాదులను అంతం చేసేందుకు త్రిపుర భైరవిగా రూపం ధరిస్తుంది. ఈ రూపం చాలా భయంకరంగా ఉంటుంది. ఆనందంగా ఉన్నప్పుడు సింహవాహిని అయి దర్శనమిస్తోంది. పరమేశ్వరునిపై అనురాగంతో ఉన్నప్పుడు త్రిపుర సుందరిగా మారుతుంది. ఈ 3 రూపాలను ప్రజలు భక్తిభావంతో సందర్శించి జన్మధన్యమైనట్టు భావిస్తుంటారు. ఆలయానికి వచ్చిన భక్తులకు ముందుగా స్వాగత ద్వారం ఎదురవుతోంది. ఈ స్వాగత ద్వారం ఎంతో ఆకర్షణీయంగా చక్కగా చెక్కిన శిల్పాలతో చూడముచ్చటగా కనిపిస్తూ భక్తులను అమ్మవారి దర్శనానికి రమ్మని ఆహ్వానిస్తున్నట్టుంది. స్వాగత ద్వారాన్ని దాటుకుని ముందుకు వెళితే అక్కడ స్తూపాకారంలో ఉన్న గోపురాలతో ఆలయం దర్శనమిస్తుంది. ఆలయం గోపురాలు, లోపలి శిల్ప సంపద అలనాటి సౌందర్యాన్ని చవిచూపిస్తుంటాయి. ఇక్కడ పెద్దగా ఉన్న గోపురం కలిగిన మందిరంలోని కామాఖ్యాదేవి కొలువుతీరి ఉంది. ఈ ప్రధాన గోపురం మీద ఉన్న శిఖరంపై బంగారు కలశం స్థాపితమై ఉంది. అలాగే మిగిలిన గోపుర శిఖరాలపై త్రిశూలాలు స్థాపితమై ఉన్నాయి.
ఇక్కడ విచిత్రం ఏంటంటే అమ్మవారు విగ్రహ రూపంలో దర్శనమివ్వరు. అయినా భక్తులు చాలా దూరం నుంచి అమ్మవారి ఆశీస్సుల కోసం వస్తుంటారు. భారతదేశం నుంచే కాక ప్రపంచ నలుమూలల నుంచి ఇక్కడకు వస్తుంటారు.